ఆర్టీసీకి 375 కోట్లు నిధులు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాలకు 212 కోట్లు, సంస్థకు ఆర్థిక సాయంగా 162 కోట్ల రూపాయలను వేస్తూ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీ ఇప్పటికే అనేకమైనటువంటి ఉచితాలను ప్రకటించింది. మహిళలకు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్నటువంటి సర్కారు అందుకు తగ్గట్టుగానే సంస్థను కాపాడడం కోసము 375 కోట్ల నిధులను ఇస్తూ రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా దానికి కాపాడడానికి దాన్ని బలోపేతం చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అవసరం కూడా ఉంది. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వారు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. గత ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహించినటువంటి వారు తెలంగాణ కోసము బస్సులను మొత్తం కూడా బంద్ చేసేటంలో ప్రధానమైనటువంటి పాత్రను ఉద్యోగులలో పోషించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే బస్సు ఆర్టీసీ కార్మికులే. ఆ కార్మికుల పక్షాన గత ప్రభుత్వం మెతక వైఖరిని అయితే అవలంబించింది. ఇప్పుడు అటువంటి పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ వారంతా కూడా ఆర్టీసీకి పునర్జీవం పోసి దాన్ని కాపాడాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉంది. అందుకు ముందడుగు వేస్తున్నట్టు వారికి ఈ నజరాలను నిధులను కేటాయించడం అనేది హర్షించదగ్గ విషయమని చెప్పుకోవచ్చు.